కూతురు చాలా సీరియస్గా ఉంది సార్. నా కూతురు సాబదుగుల్లో ఉంది. నా కూతురు కాలేజీకి పోయేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు వాడు చేయి పట్టుకొని లాగినాడు సార్. వాడు లాగిన తర్వాత నా కూతురు ఒక ఏడు కొట్టింది. వాడిని కొట్టిన తర్వాత నువ్వే కొడతావా అని వాడు మళ్ళీ ఇష్టం వచ్చినట్లా కొట్టినాడు సార్. వాడు కొట్టిన తర్వాత బాబు నాకు అవమానం జరిగిందని ఇంటికి వచ్చి ఉర్రు వేసుకుంది సార్ నా కూతురు. ఇప్పుడు చాలా సాబదుగుల్లో ఉంది సార్. మాకు న్యాయం చేయాలి సార్ మీరు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చేయకపోతే మీరు చదువుకున్న పిల్లలమ్మా అని చెప్పినారు సార్. వాళ్ళు పిలిపించి దండిస్తాము అన్నారు. పిలిపించి దండిస్తాము అని చెప్పినారు సార్. వాళ్ళు ఏం చేయడం లేదు సార్. వాళ్ళు వంశీ సార్ నిన్న ఇచ్చొచ్చినాం సార్. మేము నిన్న ఇచ్చొచ్చినాం సార్. పాప ఇంటికి వచ్చి ఏమి చెప్పలేదు సార్. నా సన్న కూతురు చెప్పింది సార్ పాప. అదే సార్ ఇట్లా కొట్టినాడు వాడు, నాకు అవమానం జరిగింది అని వెళ్ళింది సార్. ఆ పాప అందే సార్. ఆ పాప అన్నం చేయమని చెప్పింది. ఇంకా లోపల పోయి ఉర్రు వేసుకుంది సార్. మేము ఇంటి దగ్గర ఎవరు లేము సార్. నాకు మొగుడు లేడు, నేను లేదు సార్. పని వినాం సార్. ఆ పాప చాలా సీరియస్గా ఉంది సార్. ఆ పాప బెంగళూరు కావాలి. డబ్బులు లేవు. మాకు డబ్బులు డబ్బు అంతా వారే భరించాలి. మాకు పోలీసులు న్యాయం చెయ్యాలా. న్యాయం చెయ్యాలా. మాకు మా పాప కావాలి. నేను అత్త అవుతా. కాలేజీ పోతుంటే సార్ ఫస్ట్ అది కొట్టినాడు. ఫస్ట్ వాడు కొట్టినాడు సార్. కొట్టిన తర్వాత మళ్ళీ ఈ పాప కొట్టిందంట సార్. మళ్ళా వాడు కొట్టినాడంట సార్. మళ్ళీ స్టేషన్ పోయినారు సార్. వాళ్ళు మేము పిలిపించి దండిస్తామని వీళ్ళని ఇంటికి పంపించినారు. ఈ పాప ఆ పాప ఎదురుగా దండించి ఇది చేసింటే సరిపోదు సార్. కొంచెము ఆ పాప పిలిపిలేదు, ఏమీ ఇది కాలేదన్నట్లు ఆ పాప నాకు అవమానం అయినట్లు అన్నట్లు ఈ ఇంటికి పోయి ఉర్రు వేసుకుంది సార్. ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది మా పాపకి. మా పాప పరిస్థితి ఎట్లా సార్? బెంగళూరు తీసుకుంటే మా దగ్గర ఛార్జీలు కూడా మా దగ్గర లేదు. మా పాపకి ఏమన్నా అయితే వాడు మాత్రము ఇది కాదు సార్. ఇప్పుడు హాస్పిటల్ కూడా ఎక్కడ నుంచి చేర్పిల్లంటే ఆయన డబ్బులంతా వాళ్ళు భరించాల్సిందే. వాడు కొట్టినాడే భరించాల్సిందే. మాకు పోలీసులు న్యాయం చేయాల. పోలీసు వాళ్ళు ఏమో సార్ అదైతే అనలేదు. పోలీసు వాళ్ళు అయితే న్యాయం చేస్తామమ్మా అని అన్నారంట సార్. అటు వరకు తెలుసు సార్. నాకైతే తెలుసు. పాప దగ్గరే నేను ఉన్నా సార్. నా కూతురు బతికే ఛాన్సెస్ లేవంట. 10% ఉంటాయి. అటుకన్నా కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడన్నా కానీ తీసుకువెళ్ళారు. ఏడైతే ఛాన్సెస్ లేవు అన్నారు. నాకు దయచేసి గవర్నమెంట్ నుండి కానీ ఒక ఏందన్నా కానీ వాళ్ళ నుండి కానీ ఎవరింటిని కానీ ఆర్థిక సహాయం చేయాల్సింది. 10-12 లక్షలు అవుతుంది అంటున్నారు. ఇప్పుడు అంబులెన్స్ కూడా బెంగళూరుకి తీసుకోవాలంటే కూడా 50-60 వేలు డబ్బులు అడుగుతుంటారు. నా చేత కాదు. నేను కూలీ నేల చేసుకునేవాడిని. దయచేసి నాకు నా బిడ్డను బతికిస్తే చాలు. సార్ ఇట్లా సాయి కృప కాలేజీలోకి నా కూతుర్ని చదువుకునేకి ఇచ్చినాను. ఎడుతుంటే దినము రోజు అప్ అండ్ డౌన్ చేస్తాంది నా కూతురు. చేస్తా అంటే ఇట్లా ముష్టి కోవేల పిల్లోడు వంశీకృష్ణ అనే పిల్లోడు బస్సు ఎక్కుతా ఉంటే ఇట్లా పట్టుకొని ఎక్కుతా అంటే పట్టి ఇట్లా ఏదైనా మీద చేసి నూకినాడు. దీనికి ఏటిగా నూకినవరా నన్ను అని నా కూతురు అడిగిన దానికి కొట్టినాడు. కొట్టే తలకే మళ్ళీ నన్నే కొడతావా, నన్ను నూకిన దానికి నన్నే కొడతావా అని చెప్పి నా బిడ్డ ఒక చేసుకుంది. చేసుకుంటానే నన్ను ఇంతమందిలోనూ మగపిల్లలలోనూ నన్ను కొడతావా, నువ్వు మగవాడిని కొడతావా అని చెప్పి చెంపలకు కడతలకు చాలా ఘోరంగా కొట్టినాడు. ఆ బాబా చాలా ఇదైపోయింది. ధర్మవరము సాయి కృప దాంట్లోకి చదువుకునేకి అట్టే పోయింది బస్సులోనే. అదే బస్సులో నేను మళ్ళీ ఆడ దిగిన తర్వాత కూడా మళ్ళా కొట్టినాడంట. ఆ పిల్లోడు కొట్టినాడు. నా చేత కాదు, నాకు తలకాయ అంతా మాయిందంతా చెడిపోయింది, నేను కేసు పెడతానా, నా చేత కాదు అనింది. అంటే పోయి పెట్టుకోమన్నాను. నేను ధర్మారంలో జరిగిందేమో అనుకున్నాను. ఆడ జరిగిందంట. చెన్నై కొత్తపల్లిలోనూ జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పోతే ఆ సార్ వాళ్ళు అనుకొని, అమ్మ మాకు మీ పరిణీతిలోకి రాదు, చెన్నై కొత్తపల్లి వెళ్ళదు, ఆడ ఎస్ఐకు కంప్లైంట్ ఇవ్వకూడదు అని చెప్పి పంపించినాడు. పంపిస్తే నేను పట్టబలికి పోయి వేరే పిరిమిలి అనే ఊరికి పోయి అటు నుండి వచ్చే తలికే అంత లేట్ అయింది. నా కూతురు, నా చిన్న కూతురు, నా పెద్ద కూతురు వాటికి చేరినారు. సారు నేను పిలిపించి దండిస్తానమ్మా, మీ పెద్దలు ఎవరన్నా ఉంటే రమ్మను అంటే మా డాడీ వస్తాను.
ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ఏమన్నా కానీ కోరాల. నాకు 2 కూతుర్లు 1 కొడుకు. నా కూతురు చాలా దూరం అయిపోయింది. నన్ను కాపాడాలా కోరుతున్నాను.